సో మనం నిన్న ఏం క్లాస్ అయిందండి? ఎంతవరకు చెప్పుకున్నాం? ఆ? మొత్తం అయిపోయింది సార్. కానీ ఒక షెడ్యూలింగ్ ఒకటి పెండింగ్ ఉంది. ఏంటండి? షెడ్యూలింగ్ ఒకటే పెండింగ్ ఉంది సార్. మొత్తం అయిపోయింది. ఎంఆర్పి ఎంఆర్పి టెక్నికల్ ప్రాసెస్లో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఒక షెడ్యూల్ మాత్రం పెండింగ్ ఉంది. గుడ్. ఓకే. ఆ షెడ్యూలింగ్ అనేది ముందు టాపిక్స్లో వస్తుంది. మనం ముందుకు వెళ్తుంటే ఆ షెడ్యూలింగ్ అనేది వస్తుంది. అది ఎంఆర్పి కంట్రోల్ పారామీటర్స్లో ఉంటుంది. అక్కడ నేర్చుకుంటాం. సో రాత్రి అయితే మనం ఆల్మోస్ట్ ప్రొక్యూర్మెంట్ టైప్స్, లాట్ సైజ్ ప్రొసీజర్స్ అండ్ బామ్ గురించి, బామ్ సంబంధించిన కాంపోనెంట్స్ కూడా టెక్నికల్ ప్రాసెస్ ఫాలో అవుతుంది. అలాగే ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ అన్ని నేర్చేసుకున్నాం మనం. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అని అంటే మెథడ్స్ ఆఫ్ ఎంఆర్పి. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ కాన్సెప్ట్ ఎంఆర్పి అంటేనే ఇంపార్టెంట్ పీపీకి. సో కంపల్సరీగా ఎంఆర్పి నేర్చుకోవాల్సింది అయితే ఉంది మనకి. ఓకే. సో మెథడ్స్ ఆఫ్ ఎంఆర్పి రన్. ఓకే. ఇదొకటి. ఓకే, 1 మినిట్. ఓకే. సో అందులో ఏమేమి టాపిక్ నేర్చుకుంటాం ఈరోజు, ఈ యొక్క నెక్స్ట్ ఈ సెషన్లో ఏమేమి టాపిక్స్ నేర్చుకుంటాం అని అంటే అంటే మెథడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ఎంఆర్పి రన్ అంటే ఏం లేదు, ఎన్ని రకాలుగా ఎంఆర్పి రన్ చేస్తాం. ఐ మీన్ ఇప్పటివరకు మనం MD02 మాత్రమే చూసాం. సో ఇంకా MD02 కాకుండా ఇంకా ఏమన్నా ఎంఆర్పి రన్ చేయడానికి కావాల్సిన టీ కోడ్స్ ఏమై, సో వాటి గురించి తెలుసుకుంటాం. అలాగే టోటల్ ఎంఆర్పి అండ్ ఆన్లైన్ ఎంఆర్పి. టోటల్ ఎంఆర్పి అంటే ఏం లేదు, ఆన్లైన్ ఎంఆర్పి అంటే ఏం లేదు. మీరు ఈ రెండు ఒకటే. చెప్తాను ఏంటి అనేది. సో బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అంటే ఏంటి? సో తర్వాత సింగిల్ ఐటమ్ ప్లానింగ్ అంటే ఏంటి? స్కోప్ ఆఫ్ ప్లానింగ్ అంటే ఏంటి? సో ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతుంది అనమాట. దీంట్లోనే నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంఆర్పి ప్రొసీజర్స్. సో ఇంతవరకు మనం లాట్ సైజ్ ప్రొసీజర్ చూసుకున్నాం. నెక్స్ట్ ఎంఆర్పి ప్రొసీజర్స్. ఎవరైనా సరే ఎంఆర్పి ప్రొసీజర్ అంటే ఏంటి? ఎంఆర్పి ప్రొసీజర్లో ఒక ఎంఆర్పి టైప్ ఏంటి? మనం ఇన్ని రోజులు వాడినది ఒక ఐడియా ఉందా? ఎంఆర్పి టైప్, మనం ఇన్ని రోజులు వాడిన ఎంఆర్పి టైప్ ఏంటి? పీడియా. పీడి. పీడి అనేది ఎంఆర్పి ప్రొసీజర్. సో అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంఆర్పి ప్రొసీజర్స్ ఉన్నాయన్నమాట. సో అది వేరే టాపిక్ వెళ్ళిపోతుంది. ఓకే. యా. సో ఇక్కడికి వస్తే ప్లాంట్ లెవెల్ మనం ఎంఆర్పి డిఫరెంట్ వేలో రన్ చేస్తాం. సో మొత్తానికి ఇప్పటివరకు మనం MD02 ఎంఆర్పి రన్ చేసినప్పుడు మనం మెటీరియల్ కోడ్ ఎంటర్ చేసాం. సో హెడర్ మెటీరియల్ సంబంధించి ప్రొడక్ట్ నంబర్ అందులో ఎంటర్ చేసి ప్లాంట్ ఇచ్చి ఎంఆర్పి రన్ చేసాం. ఓన్లీ ఆ మెటీరియల్కి మాత్రమే ఎంఆర్పి అనేది రన్ అవుతుంది కదా. సో మొత్తానికి ప్లాంట్ లెవెల్లో ఉన్న మెటీరియల్కి అన్నిటికీ అంటే ఏవైతే చేంజెస్ అయ్యాయో, ఇప్పుడేంటి మనం రన్ చేసినాం ఏంది, ఒకటే మెటీరియల్కి ఏవైతే చేంజెస్ అయ్యాయో రన్ చేసాం. సో అలా మల్టిపుల్ మెటీరియల్కి ఏమన్నా చేంజ్ చేసి ఉండొచ్చు మనం. సో అన్నిటికీ ఎంఆర్పి రన్ అవ్వాలి. సో ప్రతిదాన్ని మెటీరియల్ తీసుకొని MD02లో వేసి రన్ చేయడానికి ఇబ్బంది అవ్వచ్చు. అట్లాంటి టైంలో ప్లాంట్లో 1 lakh ఐటమ్స్లో ఏవైతే చేంజెస్ అయ్యాయో వాటికి అన్నిటికీ ఎంఆర్పి రన్ అవ్వాలి సింగిల్ ట్రాన్సాక్షన్ కోడ్లో. సో అలా ఎంఆర్పి రన్ చేయాలంటే మనం యూజ్ చేసే టీ కోడ్ ఏంది? MD01. ప్లాంట్ లెవెల్లో ఎంఆర్పి రన్ చేస్తాం. సేమ్ మనం MD02 ఎలా యూజ్ చేసామో ఇది కూడా అలాగే MD01 యూజ్ చేస్తాం.
MD02లో మనకి ఏవైతే కంపోనెంట్స్ ఎలా అయితే డిస్ప్లే అయ్యాయో, ఏదైతే ప్రపోజల్స్ బయటికి వచ్చాయో, అవుట్పుట్ ఎలా అయితే వచ్చిందో, టెక్నికల్ ప్రాసెస్ అన్నిటిని ఫాలో అయ్యే అవుట్పుట్ ఎలా వచ్చిందో MD02 రన్ చేసినా అలాగే వస్తుంది. కాకపోతే అక్కడ మనం ఒకటే మెటీరియల్ పర్టికులర్ మెటీరియల్కి ఎంఆర్పి రన్ చేస్తాం. ఇక్కడ ఏంటి MD02 అని అంటే మొత్తం ప్లాంట్ లెవెల్లో ఏవైతే మెటీరియల్ విచ్ ఆర్ అండర్గాన్ చేంజ్డ్, ఏవైతే చేంజ్ అయ్యాయో ఆ కంపోనెంట్స్కి కానీ, ప్రొడక్ట్స్కి కానీ, సెమీ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ కానీ ఏవైతే చేంజెస్ అయ్యి ఉంటే, డిమాండ్ కానీ ఏదైనా సేల్ ఆర్డర్ కానీ అలా క్రియేట్ అయ్యి ఉంటే వాటన్నిటికీ ఎంఆర్పి రన్ అవుతుంది అనమాట. అది MD01 యూజ్ చేస్తాం. సో సింగిల్ ఐటమ్ మల్టీ లెవెల్, సింగిల్ లెవెల్ మల్టీ లెవెల్ అంటే, సింగిల్ ఐటమ్ మల్టీ లెవెల్ అంటే MD02. మీరు నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే ఇంకా క్లియర్గా అర్థమని చేసుకుంటారు. ఇప్పటి వరకు మనం రన్ చేసింది MD02 పర్టికులర్ మెటీరియల్కి ఎంఆర్పి రన్ చేస్తాం. ఒకటే మెటీరియల్ హెడర్ మెటీరియల్ ఇస్తే, హెడర్ మెటీరియల్కి రన్ చేస్తే మల్టీ లెవెల్ అంటే దాని కింద ఉన్న మల్టీ బాంబ్స్ కన్నిటికి ప్రొక్యూర్మెంట్ ప్రపోజల్ జనరేట్ అవుతాయి అంటే మీనింగ్. మల్టీ లెవెల్ అంటే ఏం లేదు, ఒక సింగిల్ మెటీరియల్ ఇచ్చేసి హెడర్ హెడర్ మెటీరియల్ ఇచ్చేసి అక్కడ కోడ్ ఇచ్చేస్తే మల్టీ లెవెల్ అంటే ఏం లేదు, దాని కింద ఉన్న సెమీ ఫినిష్డ్ కంపోనెంట్స్ అన్నిటికీ ఎంఆర్పి రన్ అవుతుంది అని అర్థం. సో సింగిల్ మెటీరియల్ సింగిల్ ఐటమ్, సింగిల్ మెటీరియల్ సింగిల్ ఐటమ్ అంటే ఏంటి అని అంటే, మనకు ఏ దానికైతే కావాలో అంటే ఏ హెడర్ మెటీరియల్కి అయితే మన ప్రొక్యూర్మెంట్ ప్రపోజల్ కావాలో దానికి మాత్రమే ఎంఆర్పి రన్ అవుతుంది. రిమైనింగ్ అన్నిటికీ ఎంఆర్పి రన్ అవ్వదు. సో ఒకవేళ మేబీ బిజినెస్ యూజర్స్ ఏమనుకొని ఉండొచ్చు, ఈ మల్టీ లెవెల్ బాంబ్స్లో నేను పర్టికులర్ లాస్ట్ కంపోనెంట్ లాస్ట్ సెమీ ఫినిష్ ప్రోడక్ట్ మాత్రమే ప్రొక్యూర్మెంట్ ప్రపోజల్ జనరేట్ అవ్వాలి, లేదు హెడర్ మెటీరియల్ ఏదైతే ఉందో హెడర్ మెటీరియల్ దానికి మాత్రమే ప్రొక్యూర్మెంట్ ప్రపోజల్ జనరేట్ అవ్వాలి, మిగతా అన్నిటికీ ప్రొక్యూర్మెంట్ ప్రపోజల్ జనరేట్ అవ్వద్దు. మేబీ అలాంటి కేసెస్ కూడా ఉంటాయన్నమాట. ఎందుకు అలాంటి కేసెస్ ఉంటాయంటే వీటికి అందరికీ ఏదో నార్మాలిటీ కోసం జనరేట్ అవుతాయి కానీ సో ఆల్రెడీ ప్లానింగ్ అయ్యి ఉంటాయి. సో అన్నిటికీ పట్టించుకోకుండా అవన్నిటికీ ఏ వాదానికి జనరేట్ కాకుండా ఓన్లీ హెడర్ మెటీరియల్కి మాత్రమే ప్లాన్ ఆర్డర్ అనేది జనరేట్ అవ్వడానికి యూజ్ చేసే టీ కోడ్ ఏంటి అని అంటే MD03. సో ఇంకోటి ఎంపీఎస్ అని ఉంటుంది, మాస్టర్ ప్రొడక్షన్ షెడ్యూలింగ్. ఎంపీఎస్ అది వెరీ క్రిటికల్ మెటీరియల్కి యూజ్ చేస్తాం. సో అదొక పెద్ద కాన్సెప్ట్ అనమాట. ఇట్ ఈస్ అ వన్ ఆఫ్ ది ఎంఆర్పి ప్రొసీజర్. ఎంపీఎస్ ఈజ్ అ వన్ ఆఫ్ ది ఎంఆర్పి ప్రొసీజర్. ఓకే, అది ఎంఆర్పి ప్రొసీజర్ అనమాట. తర్వాత బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అంటే నేను జస్ట్ మీరు ఎంఆర్పి ఎన్ని వేల రన్ చేస్తారన్న టీ కోడ్స్ మాత్రమే చెప్తున్నా. ఎంపీఎస్ MD01 అనే MD41 అనే టీ కోడ్స్కి వాడతాం. ఇంకో రకం కూడా మనం ఎంఆర్పి రన్ చేస్తాం, అది ఎలా అంటే బ్యాక్గ్రౌండ్ జాబ్స్. అంటే మనం మాన్యువల్గా రన్ చేయాల్సిన అవసరం లేదు, సిస్టమే టైం ప్రకారం ప్రతి డేనా, ప్రతి అవరా, సో వీక్లీ వన్సా, డైలీ వన్సా, అలా ఎంఆర్పి బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అంటే మీన్ బ్యాక్ ఎండ్లో ఎంఆర్పి రన్ అయిపోతుంది అలా అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ ఎలా సెట్ చేయాలి అనేది నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. సో ఇదేం లేదు, టోటల్ ప్లానింగ్ అని కనిపిస్తుందా, టోటల్ ప్లాన్. ఇక్కడ మనము టోటల్ ప్లానింగ్ అంటే ఏం లేదు, ప్లానింగ్ అనేది ప్లాంట్ లెవెల్లో రన్ చేస్తాం. ఏం చేస్తాం, ప్లాంట్ లెవెల్ MD01 అనమాట. MD01. సో నెక్స్ట్ ఆన్లైన్ అంటే ఏంటంటే మనం ఏదైతే MD02 కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఏంటంటే మనం డైరెక్ట్ ఒక కోడ్ ఎంట్రీ చేసి డైరెక్ట్గా రన్ చేస్తాం, దాన్ని ఆన్లైన్ ఎంఆర్పి అంటాం. సో బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అంటే బ్యాక్ ఎండ్లో రన్ అవుతుంది. సో ఇందులో మనకు త్రీ త్రీ లెవెల్స్ ఉంటాయన్నమాట. ఒకటి సింగిల్ ఐటమ్ ప్లానింగ్. అంటే సింగిల్ ఐటమ్ ప్లానింగ్ అంటే ఏంటి అని అంటే, సింగిల్ ఐటమ్ మల్టీ లెవెల్. ఇక్కడ కనిపిస్తుందా మల్టీ లెవెల్, సింగిల్ ఐటమ్ మల్టీ లెవెల్ అంటే MD02. సింగిల్ ఐటమ్ ప్లానింగ్ సింగిల్ లెవెల్ అంటే MD03. సింగిల్ ఐటమ్ ఇంటరగేటివ్, సింగిల్ ఐటమ్ ప్లానింగ్ ఇంటరాక్టివ్. ఓకే.
ఇదేదో నేను చూడలేదు, నేను ఇంతవరకు అయితే చూడలేదు, బట్ మనం ముందుకెళ్తే మనది దొరకవచ్చు. దీని మీనింగ్ అంటే మీనింగ్ అని కాదు, సింగిల్ లెవెల్ ప్లానింగ్ ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది. ఐ థింక్ మనం ఏది మిస్ అయినాం ఇందులో, MD41. మేబీ MD41 కన్సిడర్ చేసుకుంటుంది. ఎస్, MD41 చెప్తా, దీని ప్లానింగ్ చెప్తాను. నేను ఆల్రెడీ లాస్ట్ టైంలో చెప్పాను, కొంచెం MD41 అనుకుంటా, చూద్దాం, మనం ముందుకు వెళ్తే తెలుస్తుంది. సో ఇవైతే ఫిక్స్ మనకి ఏవేవి, MD01, MD02, MD03 అండ్ MD41 బ్యాక్గ్రౌండ్ జాబ్స్. సో ఈ మూడు ఓకే, ఇది కన్సిడర్ చేసుకుందాం MPS. చెప్తాను నేను ఏందనేది. ఓకే, సో ఓకే. నెక్స్ట్, సో ప్లాంట్ లెవెల్లో మనం రెండు విధాలుగా రన్ చేయొచ్చు. ప్లాంట్ లెవెల్లో ఎంఆర్పి మళ్ళీ రెండు విధాలుగా రన్ చేయొచ్చు. ఒకటి MD01 టీ కోడ్ యూజ్ చేసి టోటల్ ప్లానింగ్, లేదంటే బ్యాక్గ్రౌండ్ జాబ్స్లో మనం ప్లాంట్ లెవెల్లో రన్ చేస్తాం. ఏం చేస్తాం, ప్లాంట్ లెవెల్లో ఎంఆర్పి రన్ చేయాలంటే రెండు విధాలుగా రన్ చేస్తాం. ఒకటి ఆన్లైన్ అంటే ఏం లేదు, MD01 ఆర్ MD01 ఆల్సో ఆన్లైన్, MD02 ఆల్సో ఆన్లైన్. ఓకే, ఈ రెండు కూడా ఆన్లైన్లోకి వస్తాయి. ఓకే, సో ఇది ప్లాంట్ లెవెల్లో రన్ చేస్తాం. ఏం చేస్తాం, ప్లాంట్ లెవెల్లో రన్ చేస్తాం MD01 యూజ్ చేసి. అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ యూజ్ చేసి కూడా మనం ప్లాంట్ లెవెల్లో ఎంఆర్పి రన్ చేయొచ్చు. అంటే రెండు రకాలుగా రన్ చేయొచ్చు ప్లాంట్ లెవెల్లో అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ పిక్చర్ ఎందుకు తీసుకున్నానంటే మీకు క్లియర్గా అర్థం కావడానికి. సింగిల్ ఐటమ్ మల్టీ లెవెల్ అంటే ఏ టీ కూడా యూజ్ చేస్తాం, సింగిల్ ఐటమ్ అండ్ మల్టీ లెవెల్ ఏ టీ MD0 MD02 MD02. సూపర్. సో ఇక్కడ ఈ ఐటమ్కి ఎంఆర్పి రన్ చేసాము అని అంటే టోటల్గా ఇవన్నిటికీ ఎంఆర్పి రన్ అవుతుంది. కరెక్టే కదా, మనం ఇప్పటివరకు చూసింది. yes మనం sir ఈ Yes, sir. ఐటమ్కు ఎంఆర్పి రన్ చేస్తే మనకు దీనికి ప్రొక్యూర్మెంట్ ప్రపోజల్ జనరేట్ అవుతాయి, దీనికి ప్రొక్యూర్మెంట్ ప్రపోజల్ జనరేట్ అవుతాయి, దీనికి జనరేట్ అవుతాయి, దీనికి జనరేట్ అన్నిటికి జనరేట్ అవుతాయి. అది MD02. ఇది సింగిల్ ఐటమ్ సింగిల్ లెవెల్ ప్లానింగ్ అంటే ఏటీ కోడ్ వాడతాం, MD03. సూపర్, MD03. సో ఓన్లీ ఈ ఐటమ్కు మాత్రమే ఎంఆర్పి రన్ చేసి దానికి మాత్రమే ప్రపోజల్ జనరేట్ అవుతాయి. వెదర్ ఇట్ ఈస్ పర్చేజ్ రిక్వియేషన్, వెదర్ ఇట్ ఈస్ ప్లాన్డ్ ఆర్డర్, మోస్ట్లీ ప్లాన్డ్ ఆర్డర్. పర్చేజ్ రిక్వియేషన్ అనేది దానికి ఎంఆర్పి రన్ చేయము. మేబీ ఇన్ కేస్ దానికి ఏదైనా అడిషనల్గా వర్క్ షెడ్యూలింగ్వి ఇచ్చి మేబీ అది డిఫరెంట్ సినారియో అనమాట. అది మొత్తం కాంప్లికేటెడ్ అనమాట. అది చెయ్యరు, బట్ ఇన్ కేస్ అలా కూడా చేయొచ్చు అని ఒక ఆప్షన్ కూడా ఉంటుంది, బట్ అది అవసరం లేదు మీకు. సో ఇదేంది, MD03 యూజ్ చేస్తాం. ఇక్కడ మాత్రం దీనికి మాత్రమే ప్లానింగ్ ప్రపోజల్ జనరేట్ అవుతాయి. రిమైనింగ్ అన్నిటికీ ప్లానింగ్ ప్రపోజల్ జనరేట్ అవ్వవు. ఎందుకంటే జస్ట్ బామ్ ఒక స్ట్రక్చర్ మాత్రమే. కొన్ని కంపెనీస్లో ఏం చేస్తారు, ఇవన్నీ ముందే కొని పడేస్తారు. బల్క్గా 1000 ఆఫ్ క్వాంటిటీ, లాక్ ఆఫ్ క్వాంటిటీ తెచ్చి పడేస్తారు అనమాట. 5000, 6000, 10,000, 8000 అలా క్వాంటిటీస్ అన్నీ నింపేస్తారు. ఎందుకంటే రెగ్యులర్గా యూజ్ చేసే మెటీరియల్ కాబట్టి. సో అప్పుడు మళ్ళీ వీటికి ప్రపోజల్స్ అవసరం లేదు. సో దీనికి మాత్రం ప్లాన్ ఆర్డర్ నుంచి ప్రొడక్షన్ ఆర్డర్ గూడ్స్ రిసిప్ట్ దీనికి కూడా స్టాక్లోకి రావాలి కాబట్టి సో ఏం చేస్తారంటే దీన్ని ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చేస్తారనమాట. అలాంటి కేసెస్లో ఈ MD03 అనేది యూజ్ అవుతుంది. ఓకే, యా, ఓకే. సో ఫస్ట్ ఇక్కడ ఎక్కడ ఉన్నాం మనం, ఫస్ట్ ఆన్లైన్ MD01. ఓకే, MD01. సో ఇన్ని రోజులు మనము MD02 చూసాం రెగ్యులర్గా. ఇప్పుడు ఈ మూడుకి కంపేర్ చేద్దాం. 3, 4 ఏవైతే టీ కోడ్స్ ఉన్నాయో అన్నిటికీ కంపేర్ చేస్తూ చూద్దాం అన్ని టీ కోడ్స్లో ఏం డిఫరెన్స్ ఉంది, ఎందుకు ఇన్ని టీ కోడ్స్ ఉన్నాయనేది చూద్దాం. డిఫరెంట్ ఏముంది దానికి, ఈ మూడు టీ కోడ్స్ ఏవైతే ఉన్నాయో MD01, MD03 అండ్ MD41. సో అవి ఏందో చూద్దాం. సారీ, యా. సో ఫస్ట్ MD02 మనకు తెలుసు, ఇన్ని రోజులు మనం వాడాం MD02.
సో ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ మెటీరియల్ అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ చూస్తే మనకు మెటీరియల్ అనే ఆప్షన్ వచ్చింది. సో కంపల్సరీగా వితౌట్ మెటీరియల్ మనం ఎంఆర్పి రన్ చేయలేం. డెఫినెట్లీ ఇది మ్యాండేటరీ ఫీల్డ్. కంపల్సరీగా మెటీరియల్ ఎంట్రీ చేయాల్సిందే. ఏ మెటీరియల్ రన్ చేస్తున్నాం అనేది ఎంట్రీ చేయాల్సిందే. సో ఇవన్నీ కంట్రోల్ పారామీటర్స్. సో ఇక్కడ నేను MD01 ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నేను ఓపెన్ చేసింది MD02. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, MD01 ఓపెన్ చేస్తున్నాను. MD01. సో ఇక్కడ చూసిన సేమ్ కంట్రోల్ పారామీటర్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి కూడా సేమ్ ఉంటాయి. ప్రాసెసింగ్కి క్రియేట్ పర్చేజ్ క్రియేషన్, షెడ్యూలింగ్ లైన్స్, ఎంఆర్పి లిస్ట్, ప్లానింగ్ మోడ్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. అన్నీ సేమే ఉంటాయి. కాకపోతే ఇక్కడ మెటీరియల్ కోడ్ లేదు, ఓన్లీ ప్లాంట్ ఇచ్చి ఎంఆర్పి రన్ చేయొచ్చు. ఇక్కడ ఏం చేయొచ్చు, ప్లాంట్ ఇచ్చి ఎంఆర్పి రన్ చేయొచ్చు. ప్లాంట్ లెవెల్లో ఎంఆర్పి రన్ చేయొచ్చు. అంటే ఈ ప్లాంట్లో మనం ఏవైతే మెటీరియల్ క్రియేట్ చేసి ఆ తర్వాత చేంజెస్ చేసి సంథింగ్ ఏదో ప్లానింగ్ ఇచ్చి ఉన్నాము అని అంటే ఎంఆర్పి ఇప్పుడు ఎంటర్ చేయగానే నాకు ఆల్రెడీ మెసేజ్ అడుగుతుంది. ఓకే, మనకు ఆల్రెడీ ఒక మెసేజ్ వస్తుంది. ఇంకోసారి ఎంటర్ చేశాను అనుకో, డైరెక్ట్గా ఏమవుతుంది, ఎంఆర్పి రన్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు. మీరు కావాలంటే మీరు ఓన్గా ఒకసారి ఎంఆర్పి రన్ చేసి చూడొచ్చు. ఈ ప్లాంట్ లెవెల్లో మనకి ఎలాంటి ఎర్రర్ మెసేజ్ రావట్లేదు, జస్ట్ వార్నింగ్ మెసేజ్ మాత్రమే. ఎలాంటి ఎర్రర్ మెసేజ్ రావట్లేదు, జస్ట్ ఇది మెసేజ్. నీవు స్కోప్ ఆఫ్ ప్లానింగ్ ఏమన్నా ఇక్కడ ఉన్న స్కోప్ ఆఫ్ ప్లానింగ్ యూజ్ చేయాలనుకుంటున్నావా? స్కోప్ ఆఫ్ ప్లానింగ్ అంటే ఏంటి చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది మెసేజ్ గురించి ఏంటి అనేది. ఓకే, ఈ స్కోప్ ఆఫ్ ప్లానింగ్ ఏదైనా ప్లాంట్ లెవెల్లో సెట్ చేసుకొని కూడా ఇవ్వచ్చు. ఈ స్కోప్ ఆఫ్ ప్లానింగ్ ఎందుకు వాడుతారు, అసలు దీని ఉద్దేశం ఏంటి కూడా మీకు చెప్తాను. స్కోప్ ఆఫ్ ప్లానింగ్ మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ. సో మళ్ళీసారి ఎంటర్ చేయగానే నాకు ప్లీజ్ చెక్ ఇన్పుట్ పారామీటర్స్. సో ఏవైతే ఇన్పుట్ పారామీటర్స్ ఉన్నాయో ఇవన్నీ కరెక్టే ఇస్తున్నావా లేదా ఒకసారి చెక్ చేసుకోమని చెప్తుంది. ఎందుకంటే ప్లాంట్ లెవెల్లో ఎంఆర్పి రన్ అవుతుంది కాబట్టి ఒకసారి మనం ఇన్పుట్స్ ఏవైతే కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాం. ఇంకోసారి ఎంటర్ కొట్టగానే డైరెక్ట్ ఎంఆర్పి రన్ అయిపోతుంది. మేబీ ఇట్ విల్ టేక్ టైం. ఓకే, సో ఈ ఈ దీనికి ఏం తేడా లేదు. ఇక్కడ మెటీరియల్ కోడ్ ఎంట్రీ చేస్తాం. ఇక్కడ ప్లాంట్ వేసి రన్ చేస్తే రన్ అవ్వదు, ఎందుకంటే కంపల్సరీగా మెటీరియల్ కోడ్ ఎంట్రీ చేయమంటుంది MD02లో. MD01లో ఎలాంటి మెటీరియల్ కోడ్ లేదు. ఏ ప్లాంట్ కావాలంటే ఆ ప్లాంట్కి మనం ఇక్కడ పర్టికులర్ ప్లాంట్కి ఎంఆర్పి రన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నేను ఒక క్లయింట్ ప్లేస్లో ఉన్నాను. సో ఆ క్లయింట్ ప్లేస్లో ఒక 3 కంపెనీస్ ఉన్నాయి. సో 1100, 1000, 900 అని ఒక ప్లాంట్ ఉందనుకో. ఫస్ట్ నేను 1100 రన్ చేస్తా. రన్ చేసిన అయిపోగానే మళ్ళీ 1200 రన్ చేస్తా. మేబీ ఒక 3 ప్లాంట్స్ ఉన్నాయి, 1100, 1200, 1300 అనుకోండి. సో ఫస్ట్ 1100 ఎంఆర్పి రన్ చేస్తా. తర్వాత 1200 ఎంటర్ చేసి 1200 రన్ చేస్తా. తర్వాత 1300 ఎంటర్ చేసి 1300. 3 ప్లాంట్లకు సపరేట్గా రన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్లాంట్ ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి, ప్లాంట్ ఎంట్రీ చేసే ఆప్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ 1100, 1200, 1300 ప్లాంట్స్ ఒక్కొక్కటి దాని తర్వాత ఒక్కొక్కటి తర్వాత ఒకటి ఎంఆర్పి రన్ చేస్తే 3 ప్లాంట్లకు ఎంఆర్పి రన్ అవుతుంది. సో ఆ విధంగా మనం ప్లాంట్ లెవెల్లో ఎంఆర్పి రన్ చేయొచ్చు. ఓకే, ప్లాంట్ లెవెల్లో ఎంఆర్పి రన్ చేయొచ్చు. సో MD03 ఎలా ఉంటుందంటే స్క్రీను MD03 సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మెటీరియల్ కోడ్. ఇవన్నీ సేమ్, ప్రాసెసింగ్కి ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ సేమే. ఇన్పుట్స్ అన్నీ సేమే. ఇక్కడ ఎలాంటి ఇవి ఆప్షన్స్ రావట్లే. ఎలాంటి ఆప్షన్స్, కంపోనెంట్ ఆప్షన్ ఓన్లీ ఎప్పుడైతే హెడర్ మెటీరియల్ ఉందో ఆ హెడర్ మెటీరియల్కి మాత్రమే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఎందుకు వస్తాయని అంటే, యూజర్ ఎగ్జిస్టింగ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు డిస్ప్లే మెటీరియల్ లిస్ట్, ఒకవేళ దీనికి ఈ మెటీరియల్ దగ్గర ఇంకా లెవెల్ బై లెవెల్ మెటీరియల్స్ ఉంటే ఆ మెటీరియల్ని డిస్ప్లే అవుతుంది. ఐ మీన్ ఈ మెసేజ్లు అలాంటివి అనమాట. ఈ ప్రాసెస్ కంట్రోల్ మళ్ళీ లేదు అని అంటే సేవ్ చేసే కన్నా ముందు రిజల్ట్ ఏమొస్తుంది చూడాలనుకుంటే ఇలా. కాకపోతే ఇక్కడ ఈ MD03కి అలాంటి రిజల్ట్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయం, ఎందుకంటే ఓన్లీ హెడర్ లెవెల్ మాత్రమే రన్ అవుతుంది కాబట్టి అలాంటి ఆప్షన్స్ ఏం లేవు. ఇక్కడ చూస్తే అన్ని యాజ్ ఇట్ ఈస్ కంట్రోల్ అన్ని సేమ్ అనమాట. ఓకే, అలా అనమాట. యా, సో నెక్స్ట్
ఈ విధంగా మనం ఎంఆర్పి రన్ చేస్తాం. సో మీకు తెలుసు ఆల్రెడీ మెటీరియల్ క్రియేట్ చేసినాక ఎంఆర్పి ఎందుకు రన్ చేస్తామో. సో ఆల్రెడీ మెటీరియల్ కూడా ఎంట్రీ చేసి ఎంఆర్పి రన్ చేస్తాం. ఓకే, ఆ విధంగా ఎంఆర్పి రన్ చేస్తాం. MD01 అండ్ MD02 అండ్ MD03, MD03. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ జాబ్స్. బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అంటే ఏంటి? బ్యాక్గ్రౌండ్ జాబ్స్ ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే మనం ఇది తెలియాలి. బ్యాక్గ్రౌండ్ జాబ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు ఎప్- అంటే ప్రతి క్షణం మనం ఏదో ఒకటి మెటీరియల్ మీద వర్క్ చేస్తూనే ఉంటాం. అంటే 1 lakh ఐటమ్స్ ఉన్నప్పుడు ఒక 10 lakhs ఐటమ్ మీద డైలీ అన్నిట్లో ఏదో ఒక మెటీరియల్ మీద ఏదో ఒక చేంజెస్ కానీ ఏదో ఒకటి మాడిఫై కానీ సంథింగ్ రిక్వైర్మెంట్ చేంజ్ చేయడమో లేకుంటే కస్టమర్ నుంచి రిక్వైర్మెంట్ రావడమో సంథింగ్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం మనం ఎంఆర్పి రన్ చేయకముందు మెటీరియల్స్ పైన. సో ప్రతిసారి ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అవుతూనే ఉంటుంది. సో ప్రతిసారి ప్లాంట్ లెవెల్లో ఎంఆర్పి రన్ చేసి అన్నీ రన్ అవుతాయి కరెక్టే, కానీ ప్రతి 10 నిమిషాలకు ప్రతి 20 నిమిషాలకు మనం ఎంఆర్పి రన్ చేసుకుంటూ కూర్చోలేం. లేదంటే ఈ ఎంఆర్పి ఒక గంటకు ఒకసారి ఎంఆర్పి రన్ చేసుకుంటూ కూర్చోలేం. దాని మీద పర్టికులర్గా ఎంఆర్పి రన్ చేసే ఒక క్యాండిడేట్ ఉండాల్సి వస్తుంది ఎంఆర్పి రన్ చేయడానికి. ఎందుకంటే ప్రతిసారి మనం మెటీరియల్ మీద ఏదో వర్క్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఒక్కనే కాదు, ఎన్నో ప్లాంట్స్ ఉంటాయి, 3-4 ప్లాంట్స్ ఉంటాయి నాకు. ఆ 3-4 ప్లాంట్లలో ఎంతోమంది వర్క్ చేస్తుంటారు, ఎన్నో ప్లానింగ్స్ వస్తాయి, ఎన్నో ఆర్డర్స్ వస్తుంటాయి. ఆర్డర్స్ అన్నీ వస్తుంటాయి, అన్నిటికీ ప్లానింగ్ ఫైల్ ఎంట్రీ క్రియేట్ అవుతుంది. వాటికి ఎంఆర్పి రన్ అవ్వాలి డెఫినెట్లీ. ఎంఆర్పి రన్ అవ్వాలి. ఒకవేళ ప్లాంట్ లెవెల్లో రన్ చేసినా ఈచ్ ప్లాంట్కి ఒక్కొక్కసారి రన్ చేసుకుంటూ వెళ్ళాలి. మేబీ ఇప్పుడు నేను ప్లానింగ్ ప్రపోజల్ వచ్చాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ డిమాండ్ వచ్చింది, ఆర్డర్ ఇచ్చాను అంటే నేను ఎంఆర్పి రన్ చేస్తే కానీ పర్చేజ్ రిక్వెషన్ జనరేట్ అవ్వదు. పర్చేజ్ రిక్వెషన్ జనరేట్ అవుతే కానీ వాడు పర్చేస్ వాడు ప్రొక్యూర్మెంట్ చేయడు. సో అట్లానే ఏంది, ఎంఆర్పి రన్ చేసే వాళ్ళు రెగ్యులర్గా కూర్చోవాల్సి వస్తుంది సిస్టమ్ ముందు. సో కొన్ని 24 hours కంపెనీస్ రన్ అయ్యే కంపెనీస్ ఉంటాయి, 24 hours ప్లానింగ్లో ఉంటారు చాలామంది మేబీ. సో అలాంటి వాళ్ళు ఎంఆర్పి రన్ చేసుకుంటూ కూర్చోవాలంటే చాలా ఇబ్బంది. కాబట్టి ఏం చేస్తారంటే సిస్టమ్కి బ్యాక్గ్రౌండ్ జాబ్ సెట్ చేసి పెడతారు అన్నట్టు. అంటే ఎవరు రన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ టైం ప్రకారం బ్యాక్ ఎండ్ ఎంఆర్పి రన్ అయిపోతుంది అన్నట్టు. ఏమవుతుంది? బ్యాక్ ఎండ్ ఎంఆర్పి రన్ అవుతుంది. సో బ్యాక్ ఎండ్ ఎంఆర్పి రన్ అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి? బ్యాక్గ్రౌండ్ జాబ్ సెట్ చేయాలి. సో బ్యాక్గ్రౌండ్ జాబ్ సెట్ చేయాలంటే మనం ఫాలో అయ్యే టీ కోడ్స్ ఏంది? 2 టీ కోడ్స్ ఫాలో అవుతాం. ఒకటి, వేరియంట్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఆ వేరియంట్ క్రియేట్ చేయాలంటే యూజ్ చేసే టీ కోడ్ ఏంటంటే MDBT. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ జాబ్ సెట్ చేయాల్సి వస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ జాబ్ సెట్ చేయడానికి కావాల్సిన టీ కోడ్ ఏంటంటే SM36. MDBT, SM36, ఈ టీ కోడ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. MDBT మనం వేరియంట్ క్రియేట్ చేస్తాం, SM36 అనేది మనం ఏం చేస్తాం? బ్యాక్గ్రౌండ్ జాబ్స్ క్రియేట్ చేస్తాం. సో అది ఎలా వర్క్ అవుతుంది అలా అది మనకు తెలియాలి. ఓకే, సో లెట్ మీ ఓపెన్ SAP. ఫస్ట్ మనం ఏం చేయాలి? వేరియంట్ క్రియేట్ చేయాలి. వేరియంట్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంది? MDBT. ఓకే, సో ఇలా వస్తుంది స్క్రీన్. సో చాలామంది ఆల్మోస్ట్ ఇవన్నీ ఏం చేశారు? బ్యాక్గ్రౌండ్ జాబ్స్ క్రియేట్ చేసుకున్నారు. ఐ మీన్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ జాబ్స్ క్రియేట్ చేశారనమాట. ఓకే, ఏం చేశారు? బ్యాక్గ్రౌండ్ జాబ్స్ క్రియేట్ చేశారు. ఓకే, సో మనం ఎగ్జిస్టింగ్ నుంచి కాపీ చేసుకోవచ్చు, లేదంటే ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఒకసారి చూజ్ ఆప్షన్. ఓకే, ఓకే, షెడ్యూలింగ్, ప్లానింగ్, ఓకే, ఇవన్నీ అప్లికేబుల్ అనమాట. స్కోప్ ఆఫ్ ప్లానింగ్ కూడా అప్లికేబుల్ ఈ 1000 ప్లాంట్కి. అలా NETCH ఇవన్నీ ఏంటి? షెడ్యూలింగ్ క్రియేట్ పర్చేజ్ రిక్రియేషన్ 1, షెడ్యూలింగ్ లైన్స్ 3. సో ఈ విధంగా ఎంఆర్పి రన్ అవుతుంది అనమాట. ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ఎంఆర్పి రన్ అవుతుంది అనమాట. ఓకే, సో మనం ఏం చేద్దాం? ఓన్గా మనం ఎంఆర్పి క్రియేట్ చేద్దాం. సో ఓన్గా వేరియంట్ క్రియేట్ చేయాలంటే మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతుందా? వేరియంట్ ఫర్ ప్రోగ్రామ్, ఇది ప్రోగ్రామ్ నేమ్ అనమాట. ప్రోగ్రామ్ నేమ్ కంపల్సరీగా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏంది? ఈ RMMRP 000.
ఏంటి RMMRP 000. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, నేను అడుగుతా మీకు. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ నేమ్ అనేది మనకు గుర్తుండాలి. సో క్రియేట్ వేరియంట్. సో ఇక్కడ వేరియంట్ పేరు ఏదో సంథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ MDM అండర్స్కోర్ MRP అండర్స్కోర్ 110. ఇది మన ప్రోగ్రామ్ నేమ్, సారీ వేరియంట్ నేమ్. ఓకే, ఇది మన వేరియంట్ నేమ్. చూడండి, వేరియంట్ నేమ్ క్రియేట్ చేయగానే మనకు ఇలా వస్తుంది స్క్రీన్, డైరెక్ట్ MRP స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. సో MRP స్క్రీన్ ప్లాంట్ లెవెల్లో ఏ ప్లాంట్కి బ్యాక్గ్రౌండ్ జాబ్స్ పెట్టేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ 1100కి నేను బ్యాక్గ్రౌండ్ జాబ్స్ పెట్టేస్తున్నా. ఏం చేస్తున్నా, బ్యాక్గ్రౌండ్ జాబ్స్ వేరియంట్ క్రియేట్ చేస్తున్నా. ఏ ప్లాంట్కి వేరియంట్ క్రియేట్ చేస్తున్నా, 1100 ప్లాంట్కి నేను వేరియంట్ క్రియేట్ చేస్తున్నా. సో నేను ఒకసారి ఇక్కడ క్రియేట్ చేసి ఇక్కడ ఇన్పుట్ ఇచ్చాను అని అంటే ప్రతిసారి అదే ఇన్పుట్ ప్రకారమే MRP రన్ అవుతుంది. సో ఇన్పుట్ ఏంది, NETCH NETPL ఏంది అనేది మీకు ఫర్దర్ క్లాస్లో తెలుస్తుంది. సో ఈ విధంగా ఏవైతే నేను ఆప్షన్ ఇన్పుట్స్ ఇచ్చానో అదే విధంగా MRP బ్యాక్ ఎండ్ రన్ అవుతుంది అనమాట. ఏ ప్లాంట్కి రన్ అవుతుంది, ఓన్లీ 1100 ప్లాంట్కి మాత్రమే రన్ అవుతుంది బ్యాక్ ఎండ్. లేదు ఇంకొకటి కావాలి అనుకుంటే మళ్ళీ ఒక వేరియంట్ క్రియేట్ చేసి అప్పుడు 1000 లేదా 1200 ప్లాంట్ ఎంట్రీ చేసి మళ్ళీ ఒక వేరియంట్ క్రియేట్ చేసి దానికి బ్యాక్గ్రౌండ్ జాబ్స్. లేదా ఇంకోటి 1300 ప్లాంట్ ఉంటే 1300 ఇక్కడ ఎంట్రీ చేసి దానికి ఒక వేరియంట్ క్రియేట్ చేసి దానికి ఒక బ్యాక్గ్రౌండ్ జాబ్. సో టైం సెట్ చేస్తే 3 ప్లాంట్లకి 3 బ్యాక్గ్రౌండ్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి 3 ప్లాంట్లకి MRP అనేది ఆటోమేటిక్గా మనం ఇచ్చే టైం ప్రకారము రన్ అవుతుంది అనమాట. ఓకే, నేను యాజ్ ఆఫ్ నో నేను ఏం చేశాను, 1100 ప్లాంట్కి ఇచ్చాను, 1100 ప్లాంట్ ఇచ్చాను. నేను అట్రిబ్యూట్స్ ఇక్కడికి వెళ్తున్నా, నో ప్రాబ్లం, ఎంటర్. ఓకే, ఇలా వచ్చింది. సో ఇక్కడ ఏంటి, ఓన్లీ ఫర్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆప్షన్స్ కాపీ ద సబ్మిట్, నో అండ్ సేవ్, సరిపోతుంది. ఎంటర్ ద షార్ట్ డిస్క్రిప్షన్. ఓకే, ఎస్, ఇక్కడ డిస్క్రిప్షన్ ఎంట్రీ చేయమంటే యాజ్ ఆఫ్ నో నేను సేమ్ డిస్క్రిప్షన్ ఇస్తున్నా. అదే సారీ, యాజ్ ఆఫ్ నో నేను సేమ్ డిస్క్రిప్షన్ ఇస్తున్నా ఇక్కడ. ఓకే, ఎంటర్. ఓన్లీ ఫర్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ అనమాట. బ్యాక్గ్రౌండ్లో MRP రన్ అవుతుంది. ఏమేం టిక్ మార్క్ ఉంది ఇక్కడ, ఈ ప్లాంట్కి ఆల్రెడీ ప్లాంట్ ఇచ్చాం కాబట్టి ప్రాసెసింగ్ యాక్టివేట్ ఉంది, ఇంతవరకు యాక్టివేట్ ఉంది. ఏమేమిది, ప్లానింగ్ మోడ్ వరకు కావాలనుకుంటే మనం ఇక్కడ టిక్ మార్క్ కూడా ఇచ్చుకోవచ్చు. స్కోప్ ఆఫ్ ప్లానింగ్, ప్లాంట్ లెవెలా, సో ఇలా ప్లాంట్ లెవెల్లో ఇచ్చాను నేను. సో జస్ట్ ఇవన్నీ ఏం అప్లికేబుల్ చేయకుండా మన రియల్ టైంలో యాజ్ పర్ యూజర్ రిక్వైర్మెంట్ ప్రకారం యూజర్ ఎగ్జిస్టింగ్ కీనా, సో యూజర్ ఎగ్జిస్టింగ్ పారామీటర్స్ ఇవన్నీ యాక్టివేట్ చేయొచ్చు. షెడ్యూలింగ్ అంటే షెడ్యూలింగ్ యాక్టివేట్ చేయొచ్చు. అలా ప్లానింగ్ డేట్స్ అంటే ప్లానింగ్ డేట్స్. సో మనం ఏం యాక్టివేట్ చేసి అయింది, బై డిఫాల్ట్ ఇవి అయింది. ఓకే, మనకు ఒకవేళ యూజర్ రిక్వైర్మెంట్ ప్రకారం కావాలంటే ఇవి ఒకటి యాక్టివేట్ చేయొచ్చు. సో యాజ్ ఎఫ్ నేను ఏం చేస్తున్నా, సేవ్ చేస్తున్నా. ఓకే, సో మన వేరియంట్ గుర్తుకుందా మీకు, మనం మర్చిపోతాం. MDM MRP 001, అందరికీ అండర్స్కోర్ ఉంది, ఎందుకైనా మంచిది. సో నేను కాపీ చేసుకుంటున్నా, కాపీ చేసుకొని మన టీ మన జూమ్ లింక్లో నేను పేస్ట్ చేస్తున్నా, ఉంటుంది. ఓకే, ఎంటర్. యా, సో నేను ఇప్పుడు వేరియంట్ క్రియేట్ చేశా. నెక్స్ట్ ఏంది, బ్యాక్గ్రౌండ్ జాబ్ సెట్ చేయాలి. ఓకే, ఈ ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకోని అని చెప్పాను కదా నేను, మీకు అడుగుతానని. RMMRP 000. ఓకే, సో మనం క్రియేట్ చేసిన వేరియంట్ ఇది, మనం జస్ట్ ఇంతకుముందు క్రియేట్ చేసిన వేరియంట్ ఇది. ఓకే, ఇప్పుడు ఏంటి, నేను SM36 బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అనమాట. సో ఇక్కడికి వెళ్తే నేమ్, బ్యాక్గ్రౌండ్ జాబ్స్ నేమ్ ఏమి ఇద్దాము, MRP 02 ఇద్దాం. అది 01, ఇది 02. ఓకే, ఉండదు, జస్ట్ డిస్క్రిప్షనే. రియల్ టైంలో మనం నేమ్ ఇవ్వాల్సి వస్తుంది ప్రాపర్గా.
ఇక్కడ ఏంది ఇది ప్రియారిటీ క్లాస్ అంటే ఏం లేదు, జాబ్ క్లాస్ ఏంటంటే ప్రియారిటీ అనమాట. ఫస్ట్ ప్రియారిటీనా, మీడియం ప్రియారిటీనా అలా వస్తుంది అనమాట. సో నేను యాజ్ ఆఫ్ నో నేను లో ప్రియారిటీ ఇస్తున్నా. ఓకే, బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్ మీరు హైయా లోనా అనేది ఇవ్వచ్చు, నో ఇష్యూ. అది మనం ఏది అని చెప్పలేము, అక్కడికి వెళ్తే మనకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇలా ఇలా ప్రియారిటీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇలా స్టార్ట్ కండిషన్స్ కొడితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ వస్తుంది. ఇమీడియట్లీ ఇమీడియట్లీ అని అంటే ఇక్కడ ఇమీడియట్లీ క్లిక్ చేసాము అని అంటే డైరెక్ట్గా ఏదైనా చేంజెస్ కాగానే ఇమీడియట్లీ ఎంఆర్పి రన్ అవుతుంది. చేంజ్ చేయగానే ఇమీడియట్లీ ఎంఆర్పి రన్ అవుతుంది. లేదు పర్టికులర్ టైం కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయాలి. పర్టికులర్ టైం కావాలంటే మనం ఇక్కడ క్లిక్ చేయాలి, టైం అండ్ డేట్. సో ఈ టైం చాలా జాగ్రత్తగా ఇవ్వాలి, పాస్ట్ టైం అయినా పాస్ట్ డేట్ అయినా రాదు. సో ఈరోజు ఏంటో 22 అండ్ 01/2025 ఈరోజు ఇక్కడ టైం ఇవ్వాలి, ఏ టైంలో రన్ అవ్వాలి, ఈ గ్యాప్లో ఏ టైంలో రన్ అవ్వాలి. సో ఆ టైం ఇవ్వాలి మనం. సో నేను ఏమనుకుంటా 21:34 కదా, 21:50 ఇస్తా యాజ్ ఆఫ్ నో. యా 21:50. సో ఎప్పటి వరకు రన్ అవ్వాలి ఇది, ఒక 1 ఇయరా 2 ఇయర్సా 3 ఇయర్స్ అనేది మన ఇష్టం. అది నేను ఒక 1 ఇయర్ తీసుకుంటున్నా. సో టైం కూడా యాజ్ ఆఫ్ నో సేమ్ తీసుకుంటాం, ఈ టైం వరకు రన్ అవ్వాలి. ఓకే, ఈ టైం వరకు ఈ యొక్క ఎంఆర్పి రన్ అవ్వాలి, పీరియడ్. సో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ వాల్యూస్కి వెళ్ళినామనుకో, ఇక్కడ మనం ఈ గ్యాప్లో అవర్లీ రన్ అవ్వాలా, డైలీ రన్ అవ్వాలా, వీక్లీ రన్ అవ్వాలా, మంత్లీ రన్ అవ్వాలి. ఈ 1 ఇయర్ గ్యాప్లో ఈ టైం నుంచి ఈ టైం వరకు, ఈ డేట్ ఈ టైం స్టార్టింగ్ నుంచి ఈ టైం వరకు, ఈ డేట్ ఈ టైం వరకు ఫర్ అవర్ రన్ అవ్వాలా, డైలీ రన్ అవ్వాలా, వీక్లీ వన్స్ రన్ అవ్వాలా అనేది ఇక్కడ క్లిక్ చేస్తాం. ఫర్ అవర్ అనుకుని క్లిక్ చేస్తే కథం అవర్స్కి ఒకసారి ఎంఆర్పి రన్ అవుతుంది. ఓకే, సేవ్. సో ఇక్కడ నుంచి ఈ డేట్ నుంచి ఈ టైం నుంచి ఈ 1 ఇయర్ తర్వాత ఈ టైంలోకి ఈ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అనేది అవర్లీ రన్ అవుతుంది. ప్రతి అవర్స్కి ఫ్రీక్వెన్సీ అని ఉంది కదా, ప్రతి అవర్స్కి ఒకసారి ఈ ఎంఆర్పి అనేది రన్ అవుతుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంది. ఓకేనా, అండ్ ఇలా క్రియేట్ చేసిన తర్వాత సెటప్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కంపల్సరిగా ఇక్కడ ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వాలి. మనం చెప్పిన ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, ఎంఆర్ఆర్ చెప్పిన అడుగుతాను చెప్పిన ఏంది ప్రోగ్రామ్ నేమ్, RMMR RMMR P000. P000 ఇంతే కదా. యా, చూస్తే ఇది మనకి ఎంఆర్పి ప్రోగ్రామ్. ఇక్కడ చూస్తే ఇది ఎంఆర్పి ప్రోగ్రామ్. సో మనం క్రియేట్ చేసిన వేరియంట్ ఇక్కడ కనిపిస్తే మనం సెట్ చేసింది కరెక్ట్ సెట్ చేసినట్టు. క్రియేట్ చేసిన వేరియంట్ మనం క్రియేట్ చేసిన వేరియంట్, మనం క్రియేట్ చేసిన ఇంతకుముందు క్రియేట్ చేసిన వేరియంట్. సో దట్స్ ఇట్. ఎంటర్ అండ్ చెక్ అండ్ సేవ్, కథం. సో ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎవరు క్రియేట్ చేశారు, ఈ యూజర్ క్రియేట్ చేశాడని అర్థం. ఈ యొక్క ఈ యొక్క జాబ్ పైన బ్యాక్గ్రౌండ్, ఈ యొక్క వేరియంట్ పైన ఈ యొక్క ప్రోగ్రామ్ మనం ఏం చేసాం, బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అనేది సెట్ చేసాం. సో అలాగా మనం బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అనేది సెట్ చేస్తాం అన్నమాట. దట్స్ ఇట్. అయిపోయి ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది అనమాట. కానీ కొంచెం ఇంత క్రియేట్ అయిన తర్వాత అబాప్ టీమ్ అనేది యాక్టివేట్ చేస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ అంటే చిన్న అబాప్ వాళ్ళు చిన్న ప్రోగ్రామ్ టైప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు అది ప్రాపర్గా వర్క్ అవుతుంది అనమాట. ఇంతవరకు మనం చేసి చెప్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇది ఆటోమేటిక్, నాకు తెలిసి అయితే ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ యాక్టివేట్ ఉంటుంది అబాప్ది. సో మనకు ఎంఆర్పి ఫర్ అవర్స్ ఒకసారి ఎంఆర్పి రన్ అవుతూనే ఉంటుంది. సో మ్యాక్సిమం ఈ సర్వర్లో డూ యూ వాంట్ లాస్ట్ డేటా, ఎస్ నేను లాస్ట్ చేస్తున్న డేటా అంత క్రియేట్ చేయట్లేదు. సో ఆ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ జాబ్స్ అనేది క్రియేట్ చేస్తాం, అంతకుమించి అయితే ఏం లేదు. ఓకే,
అప్పుడు ఎంఆర్పి ఆటోమేటిక్గా రన్ అవుతూనే ఉంటుందన్నమాట. అది మీరు ఒకసారి టైం ఇచ్చి మీరు ఏదైనా చేంజెస్ చేసి టైం ఇచ్చి ఒక 10 నిమిషాలు ఆగండి. మీరేం రన్ చేయకుండా అది రన్ అయింది అని అంటే డెఫినెట్లీ వర్క్ అవుతుంది, డెఫినెట్లీ వర్క్ అవుతుంది అలా. ఎందుకంటే ఆ యాప్ ఆల్రెడీ మేబీ ఆల్రెడీ చేసి పెట్టుంటారు ఈ సర్వర్లో. మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు మీకు తెలిసిపోతుంది. నేను గైడెన్స్ ఇవ్వడం మాత్రమే. అది అవుతుందా లేదా అని ఒక అర్ధ గంట వెయిట్ చేయాల్సిన పని మీరు. వెయిట్ చేసి సిస్టమ్ని టెస్ట్ చేయాల్సిన బాధ్యత మీది. ఇలా చేసి అవుతుందని నేను చెప్పాను, మీరు అలా అవుతుందా లేదా టెస్ట్ చేసుకోవచ్చు మీరు. అవ్వట్లేదు అని అంటే మేబీ అబవ్ ప్రోగ్రామ్ సంథింగ్ యాక్టివేట్ లేనట్టే, లేదంటే 100% అయితే ఉంటుంది, డెఫినెట్లీ అయితే ఉంటుంది, అది చూడాలి. అలా బ్యాక్గ్రౌండ్ జాబ్స్ మనం ఎంఆర్పి రన్ అవుతుందన్నమాట. ఓకే, అది బాగానే ఉంది. సో నెక్స్ట్ ఏంటి స్కోప్ ఆఫ్ ప్లానింగ్. స్కోప్ ఆఫ్ ప్లానింగ్ అంటే ఏంటి అని అంటే మీకు ఇంతకుముందు నేను ఏం చెప్పాను, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటే, నేను ఇంతకుముందు మీకు ఒకటి ఏం చెప్పాను, ప్రతిసారి ఎంఆర్పి రన్ చేయాలంటే 3 ప్లాంట్స్ ఉన్నాయి. 1300 సారీ 1100, 1200, 1300. ఒక ప్లాంట్కి ఎంఆర్పి రన్ చేయాలంటే ఏం చేయాలి, ఒక ప్లాంట్కి ఎంఆర్పి రన్ చేయాలంటే ఇక్కడ ప్లాంట్ ఎంట్రీ చేయాలి, ఎంఆర్పి రన్ చేయాలి. మళ్ళీ తర్వాత ఇంకో ప్లాంట్కి ఎంఆర్పి రన్ చేయాలంటే ఇక్కడ 1200 మార్చి మళ్ళీ రన్ చేయాలి. మళ్ళీ ఒక ప్లాంట్కి ఎంఆర్పి రన్ చేయాలంటే మళ్ళీ 1300 వేసి రన్ చేయాలి, 3 టైమ్స్ రన్ చేయాలి. సో అలా కాకుండా యూజర్ ఏమడిగాడంటే మల్టిపుల్ ప్లాంట్స్కి నేను ఒకటేసారి రన్ చేయాలి. ప్రతిసారి ఇక్కడ నేను మెటీరియల్ కూడా ఎంట్రీ, ఇక్కడ ప్లాంట్ కూడా ఎంట్రీ చేయాలనుకోవట్లేదు, నాకు చాలా ప్లాంట్స్ ఉన్నాయి, ఒక 10-15 ప్లాంట్స్ ఉన్నాయి. సో అన్నిటికీ ప్రతిసారి రన్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. సో నేను ఒకటేసారి అన్ని ప్లాంట్లకు రన్ చేయాలి, ఎంఆర్పి ప్లాంట్ లెవెల్లో అన్ని ప్లాంట్లకు రన్ చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తాము అని అంటే మనం స్కోప్ ఆఫ్ ప్లానింగ్ వాడతాం. ఈ స్కోప్ ఆఫ్ ప్లానింగ్ 2 విధాలుగా రన్ చేయొచ్చు. ఒకటి డైరెక్ట్గా స్కోప్ ఆఫ్ ప్లానింగ్ ద్వారా మనం ఎంట్రీ చేసి రన్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ జాబ్స్ కూడా సెట్ చేసి అన్ని ప్లాంట్లకి బ్యాక్గ్రౌండ్ జాబ్స్ కూడా సెట్ చేయొచ్చు. మనం ఇంతకుముందు వేరియంట్ క్రియేట్ చేసినప్పుడు ఒకటే ప్లాంట్ ఎంట్రీ చేసాం 1100 అని. సో అలా కాదు, అన్ని ప్లాంట్లకి బ్యాక్గ్రౌండ్ జాబ్స్ వల్లనే ఎంఆర్పి రన్ అవ్వాలంటే అలా కూడా చేయొచ్చు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనం నార్మల్గా అయితే ఒకటే ప్లాంట్కి ఎంఆర్పి రన్ చేస్తాం ఇక్కడ. కానీ యూజర్ ఏమడిగాడు, మల్టిపుల్ ప్లాంట్స్కి నేను ఎంఆర్పి రన్ చేయాలి ఎట్ ఏ టైం, ఒకటేసారి ఎలా అయితే 1100 రన్ చేస్తున్నానో అన్ని ప్లాంట్లకు అలాగే రన్ అయిపోవాలి. అలాంటి సిచ్యువేషన్స్లో ఏం కాన్సెప్ట్ వాడతామంటే స్కోప్ ఆఫ్ ప్లానింగ్ కాన్సెప్ట్ వాడతాం. అక్కడ ఆ ప్లాంట్స్ ఎంట్రీ చేస్తాం, ఏమేమి ప్లాంట్లు కావాలి అనేది. సో అది కూడా మనం ఇప్పుడు క్రియేట్ చేసి చూద్దాం, స్కోప్ ఆఫ్ ప్లానింగ్. సో స్కోప్ ఆఫ్ ప్లానింగ్ క్రియేట్ చేయాలంటే మనకు ఒక పాత్ ఉంటుంది. ఓకే, ఒక పాత్ ఉంటుంది లేదా టీ కోడ్ ఉంటుంది. ఇది ఒక టీ కోడ్ లేదంటే పాత్ ద్వారా వెళ్దాం. టీ కోడ్ ఓకే, పాత్ అయితే వెళ్దాం, మస్తు వెళ్దాం చూద్దాం. ఎస్పిఆర్ఓ ఇది ఒక టీ కోడ్ అనమాట. ఈ విధంగా మనకు కాన్ఫిగరేషన్స్ కూడా చేయొచ్చు. ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎంజీ. అండ్ ఇక్కడ ఏముంది, నెక్స్ట్ ప్రొడక్షన్, డైరెక్ట్ ప్రొడక్షన్స్కి వెళ్దాం. అదే ఓకే, ఇక్కడ ప్రొడక్షన్ కనిపిస్తుందా, ప్రొడక్షన్. సో నెక్స్ట్ ఏముంది, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. ఇది చూస్తే మనకు మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. ఓకే, అలాగే నెక్స్ట్ ఏముంది, ప్లానింగ్ ఉంది. నెక్స్ట్ ఏముంది, డిఫైన్ స్కోప్ ఆఫ్ ప్లానింగ్ టోటల్, ఇది ఇక్కడ ఉంది చూడండి. సో దీని టీ కోడ్ కావాలంటే నేను చెప్పి ఉంటాను మీకు ఆల్రెడీ. అట్రిబ్యూట్స్కి వెళ్తే మన దీని టీ కోడ్ ఏంటో చెప్తా. లాస్ట్కి 4 టీ కోడ్స్. టీ కోడ్ OM0E, ఇది OM0E. ఇక్కడ ఏముంది, OM0E. ఓకే, అది టీ కోడ్ అనమాట. అది టీ కోడ్ కరెక్టే ఉంది, రాంగ్ ఉంది ఏమైనా ఓపెన్ చేయలేదు. ఓకే, ఇలా స్కోప్ ఆఫ్ ప్లానింగ్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్ స్కోప్ ఆఫ్ ప్లానింగ్ క్రియేట్ చేసుకుంటా, నా పేరు మీద, నా కంపెనీ పేరు మీద, సంథింగ్ దేని మీద నేను ఒక స్కోప్ ఆఫ్ ప్లానింగ్ క్రియేట్ చేస్తాను. ఏంటి, ఎంఆర్పి _ సారీ ఎం ఎంఆర్పి ఎంఆర్పిజి, ఇది నాదనుకో. ఎంఆర్పిజి, ఓకే, సారీ ఎంఆర్పి ఏదో ఒక పేరు
ఏదో ఒకటి జస్ట్ ఇది ఎంఆర్పి మనకు పేరు గుర్తుకుండాలి కాబట్టి ఏ జీడి అని ఇస్తున్నాను. ఓకే, జస్ట్ మన స్కోప్ ఆఫ్ ప్లానింగ్ అనమాట. ఇది స్కోప్ ఆఫ్ ప్లానింగ్ నేము. మీరు ఏదన్నా ఇవ్వచ్చు డిస్క్రిప్షను. సో నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి అయింది. అరే ఓకే, సారీ, ఎంటర్ కొట్టలేను, ఇప్పుడు వస్తుందిలే. ఆ, ఇప్పుడు డబుల్ క్లిక్ ఇస్తే ఇక్కడ మన సీక్వెన్స్ ఇక్కడ చూస్తే మనకు ఈ యొక్క ఎంఆర్పి స్కోప్ ఆఫ్ ప్లానింగ్ అనిపిస్తుందా? ఎంఆర్పి అని నేను జస్ట్ మెన్షన్ చేశాను, కానీ ఇది యాక్చువల్ స్కోప్ ఆఫ్ ప్లానింగ్. మనం క్రియేట్ చేస్తుందే స్కోప్ ఆఫ్ ప్లానింగ్. ఇక్కడికి వెళ్ళేసి నెక్స్ట్ ఇక్కడ న్యూ ఎంట్రీ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఫస్ట్ ప్లాంట్ ఏంది, కంట్రీ, యాక్చువల్లీ ఇది కంట్రీనే సంథింగ్ ఏదో ఉంటుంది. కంట్రీ కోడ్ ఎంట్రీ చేసి నేను యాజ్ ఆఫ్ నో 1 ఇస్తా. ఇక్కడ ప్లాంట్ ప్లాంట్ ఏంటి, నాకు 1100 ప్లాంట్, 02 1200 ప్లాంట్, 03 1300 ప్లాంట్. ఈ ఎంఆర్పి ఏం అవసరం లేదు. సో ఇవి అన్నిటికి కలిపి మనకు ఇది స్కోప్ ఆఫ్ ప్లానింగ్. ఇది అన్నిటికి కలిపి ఇది స్కోప్ ఆఫ్ ప్లానింగ్. మీరు గుర్తుకుండాలని నేను ఏం చేశాను, ఎంఆర్పి జీ అని ఇచ్చా. ఓకే, ఇది మన స్కోప్ ఆఫ్ ప్లానింగ్. సో ఇక్కడ ఏంటి, నేను 3 ప్లాంట్లు అసైన్ చేసా, ఇక్కడ అసైన్ చేసి సేవ్ చేస్తున్నా. ఇది కాన్ఫిగరేషన్స్ కాబట్టి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అడుగుతుంది. సేవ్ చేసా. ఇది నేను కాపీ చేసుకుంటున్నా, జస్ట్ ఎంఆర్పిజీ అనేది. ఓకే, ఇప్పుడు ఈ ఎంఆర్పిజీలో నాకు 3 ప్లాంట్లు అసైన్ ఉన్నాయి. అంటే 3 ప్లాంట్లు 1100 1200 1300. సో నేను 3 ప్లాంట్లకు ఒకటే పారి ఎంఆర్పి రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఎలా అంటే డైరెక్ట్ MD01కి వెళ్ళి ఇక్కడ ఎలాంటి ప్లాంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనం ఇక్కడ ఇన్సైడ్కి వెళ్తే మనం క్రియేట్ చేసింది ఎంఆర్పిజీ అనేది రావాలి. వస్తే మనం చేసింది కరెక్ట్, లేకుంటే రాంగ్. వచ్చింది ఎంఆర్పిజీ. సో ఎంఆర్పిజీ అని ఇచ్చేసి ఎంటర్ కొడితే రన్ స్కోప్ ఆఫ్ ప్లానింగ్ ఓన్లీ ఇన్ ది ఓకే, ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ చేయగానే మనకు ఒక మెసేజ్ వస్తుంది, చెక్ ఇన్పుట్ పారామీటర్స్. సో ఇన్పుట్ పారామీటర్స్ ఇచ్చేసి ఎంఆర్పి రన్ చేస్తే ఈ ఎంఆర్పి జీలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, 3 ప్లాంట్స్ ఉన్నాయి. ఆ 3 ప్లాంట్స్కి ఒకటే పారి ఎంఆర్పి రన్ అవుతుంది. ఇక్కడ మనం అనుకుంటే ప్లాంట్ లెవెల్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 ప్లాంట్స్ ఉన్నాయి అనుకో, 10 ప్లాంట్స్కి ఒక్కొక్క ప్లాంట్ అంటే వేసి రన్ చేయాలి. అలా రన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మనం స్కోప్ ఆఫ్ ప్లానింగ్కి వెళ్తాం. ఈ స్కోప్ ఆఫ్ ప్లానింగ్లో ఆ 10 ప్లాంట్స్ ఇచ్చేసి ఆ యొక్క స్కోప్ ఆఫ్ ప్లానింగ్ ఇక్కడ అసైన్ చేసి ఎంఆర్పి రన్ చేయొచ్చు. అంటే మల్టిపుల్ ప్లాంట్స్కి ఈజీగా ఎంఆర్పి మనం రన్ చేయొచ్చు. సో ఇది మనం జస్ట్ మాన్యువల్గా రన్ చేయొచ్చు. దీన్ని బ్యాక్గ్రౌండ్ జాబ్ ద్వారా కూడా ఈ యొక్క స్కోప్ ఆఫ్ ప్లానింగ్ ద్వారా మల్టిపుల్ ప్లాంట్స్కి రన్ చేయొచ్చు. ఎలా అంటే ఎండిబిటి. సో ఇక్కడ నేను ఇప్పుడు వేరియంట్ క్రియేట్ చేస్తున్నాను అనగానే నాకు డైరెక్ట్ ఏదో ఒక వేరియంట్ జస్ట్ సేవ్ చేయను. ఇలా ఎలాగానే నాకు ఆల్రెడీ ఇది వచ్చింది కదా. ఓకే, నో ప్రాబ్లం. అండ్ క్రియేట్. సో MRP0001 ఎంటర్. సో చూస్తే ఇలా వచ్చింది ఆప్షన్. సో ఇక్కడ ఒక ప్లాంట్కే ఎంఆర్పి బ్యాక్గ్రౌండ్ సెట్ చేయొచ్చు. లేదు అని అంటే నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన స్కోప్ ఆఫ్ ప్లానింగ్ అసైన్ చేసినాం అనుకో, ఏది ఎంఆర్పిజీ నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన కనబడుతుంది. ఇది వేరియంట్, నేను క్రియేట్ చేసింది ఏది MDBT వేరియంట్. ఇక్కడ చూస్తే వేరియంట్ ఇక్కడ ఇది అసైన్ చేసి సేవ్ చేశాను అనుకో, ఏమో బ్యాక్ వచ్చి సేవ్ చేసి సారీ ఇది ఓకే నో ఎటువంటిది ఎంఆర్పి ప్లాంట్ అంటారు. ఓకే, సో ఎం ఏదో ఒకటి ఇచ్చేసిన క్రియేట్. సో ఇక్కడ నేను ఇప్పుడు డిస్ప్లే లిస్ట్ కాకుండా ఇది ఇవ్వాలి, అందుకే అది అట్లా అయింది. సో ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనుకో. సో నేను బ్యాక్ ఎండ్ వేరియంట్ క్రియేట్ చేస్తున్నా. దీనికి మళ్ళీ వేరియంట్ క్రియేట్ చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చాను అనుకో అక్కడ బ్యాక్గ్రౌండ్ జాబ్స్లో. సో బ్యాక్ ఎండ్ కూడా మల్టిపుల్ ప్లాంట్స్కి ఎంఆర్పి రన్ అవుతుంది అనమాట. ఎందుకు, ఈ ఎంఆర్పిజీలో 3 ప్లాంట్లు అసైన్ చేసాం. అలా 3 అన్నా చేసుకో, 30 అన్నా చేసుకో అనమాట. సో అలా ఉంటుంది అనమాట. ఓకే, ఇలా అట్రిబ్యూట్స్కి వెళ్ళామనుకో మనకు డైరెక్ట్ ఆప్షన్ వస్తుంది,
వేరియంట్ ఆప్షన్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తాం, ఇక్కడ ఓన్లీ ఫర్ జాబ్ అంటాం. సో ఇలా క్రియేట్ చేస్తాం అనమాట. సో ఇది బ్యాక్గ్రౌండ్ జాబ్స్. ఓకే, ఈ విధంగా మనం ఎంఆర్పి ఇన్ని రకాలుగా మనం క్రియేట్ చేస్తాం. ఓకే, నేను యాజ్ ఆఫ్ నో నేనేం క్రియేట్ చేయట్లేదు, సిస్టమ్ని డిస్టర్బ్ చేద్దాం అనుకుంటున్నాను. అది. సో నెక్స్ట్ ఏంటి, ఎంఆర్పి ప్రొసీజర్స్. ఎంఆర్పి ప్రొసీజర్స్ అనేది పీడి. సో మనకు సిబిపి, మనకు ఈ కాన్సెప్ట్ ఆల్మోస్ట్ మనకు 2 సెషన్ ఉంటుంది ఎంఆర్పి ప్రొసీజర్స్. ఇందులో సిబిపి కన్జంప్షన్ బేస్డ్ ప్లానింగ్, ఇందులో మళ్ళీ 3 రకాలు. ఒకటి రీఆర్డరింగ్ పాయింట్ ప్లానింగ్, ఫోర్కాస్టింగ్ బేస్డ్ ప్లానింగ్, అలాగే టైం బేస్డ్ ప్లానింగ్ అని మనకు 3 ఉంటాయి. సో దాంట్లో మళ్ళీ రీఆర్డరింగ్ పాయింట్ ప్లానింగ్లో 2 రకాలు, మళ్ళీ మాన్యువల్ రీఆర్డరింగ్ పాయింట్ ప్లానింగ్, ఆటోమేటిక్ రీఆర్డరింగ్ ప్లానింగ్ అనమాట. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్, మినిమం 1-2 సెషన్స్ దీనికి ఉంటాయి. సో అలాగే ఇది అదే ఎంఆర్పి, సారీ సిబిపి. సిబిపి అంటే ఏం లేదు, ఇక్కడికి వస్తే ఎంఆర్పి ప్రొసీజర్స్. పీడి ఈజ్ అ ఎంఆర్పి, one of the MRP procedures. MRP is a MRP procedure. PD is a MRP. MRP is the MRP procedure. CBP is a one of the MRP procedure. And MPS is a one of the MRP procedure. MPS is a one of the MRP procedure. MRP is a MRP procedure. And MPS is a MRP procedure. So many interview point of view అడుగుతాడు, ఎంఆర్పి ప్రొసీజర్స్ ఏవి అని అడుగుతాడు. సిబిపి, ఎంఆర్పి అండ్ ఎంపిఎస్ ఇవి చెప్పాలి. సో వాటి యొక్క టైప్స్, ఎంఆర్పి టైప్స్ చెప్పాలి, పీడి, వివి, విఎం అండ్ M0. సో ఇవన్నీ ఇవి అన్నీ చెప్తే, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనకు అవి వస్తాయి అన్నమాట. ఏంటి ఎంఆర్పి ప్రొసీజర్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తే మనకు తెలుస్తుంది ఎంఆర్పి టైప్స్ అన్నమాట. ఇవి విబి అంటే ఎంఆర్పి టైప్, విఎం ఎంఆర్పి టైప్, వివి ఎంఆర్పి టైప్. అంటే ఇవన్నీ ఎంఆర్పి టైప్స్ అన్నమాట. మనం ఇంతవరకు పీడి ఇచ్చి మనం మెంటల్ మాస్టర్ క్రియేట్ చేసాం, కానీ రేపు మనం విబి ఎంట్రీ చేస్తాం, విఎం ఎంట్రీ చేస్తాం. ఇదంతా పెద్ద కాన్సెప్ట్ అనమాట, ఇక చాలా పెద్ద కాన్సెప్ట్. దీంట్లోనే ఇది ఒకటి ప్రొసీజర్ కాబట్టి ఇక్కడ అనమాట. అది ఈరోజు క్లాసు. సో ఒక్క నిమిషమా.